ఫస్ట్ స్టాంజాలో 6వ లైన్ ఇది. ఇది ఆవిడ ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ ముందు చదువుకుందాం. ది 7 sublime lords, ఆవిడ మేడం ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్. ద 7 sublime lords are the 7 creative spirits, the Dhyan Chohans, who correspond to the Hebrew Elohim. It is the same hierarchy of archangels to which the Saint Michael, Saint Gabriel and others belong in the Christian theogony. Only while Saint Michael, for instance, is allowed in dogmatic Latin theology to watch over all the promontories and gulfs in the esoteric system, the Dhyanis watch successfully over one of the rounds and the great root races of our planetary chain. They are moreover said to send bodhisattvas, the human correspondents of the Dhyani Buddhas, of whom wide infra, during every round and race. Out of the 7 truths and revelations, or rather revealed secrets, 4 only have been handed over to us, as we are still in the 4th round, and the world also has only had 4 Buddhas so far. This is a very complicated question and will receive more ample treatment later on. So far there are only 4 truths, 4 Vedas, says the Hindus and Buddhists. For a similar reason, Irenaeus insisted on the necessity of 4 Gospels. But as every new race at the head of the round must have its revelation or revealers, the next round will bring the 5th, the following of the 6th, and so on. The 7 sublime lords and the 7 truths have ceased to be. అన్నదానికి ఆవిడ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్. ధ్యాని చౌహాన్స్ అనేటటువంటి ధ్యాన్ చౌహాన్స్ అనేటువంటి పేరు చాలా తరచు ఇక పైన వస్తుంది మనకి. అంటే బుద్ధిస్టిక్ టెర్మినాలజీలో దాన్ని అంటారు మనం సప్త ఋషులు అనేటువంటి పేరుతో పిలుస్తాం మనం. ఈ సప్త ఋషులు అనేటటువంటి వారు హ్యుమానిటీకి సంబంధించినటువంటి వారు వేరు, ఈ భూమికి సంబంధించినటువంటి వారు వేరు, సోలార్ సిస్టమ్కి సంబంధించినటువంటి వారు వేరు, పైన కాస్మాస్ లో ఉండే సప్తర్షి మండలం వేరు. అంటే మెట్లులాగా ఉంటాయి. అంటే ఇవి డిఫరెంట్ హైరార్కీస్. భగవద్గీతలో మనకి ఒక శ్లోకంలో ఏం చెప్తారు, ఆయన విష్ణు మేలుకున్న తర్వాత ముందు ఆయన ద్వారా 4 కుమారులు పుడతారు, తర్వాత సప్తఋషులు పుడతారు, తర్వాత 14 మనువులు పుడతారు. భగవద్గీత ఏమి ఉంటుంది అంటే ఆయనకు కూడా ఐడియాస్ వస్తాయి, దేవుడికి కూడా మనలాగే మనకి బోల్డ్ ఐడియాలు వస్తూ ఉంటాయి. ఆయన దేవుడికి వచ్చేటువంటి ఐడియాస్ ఏంటంటే మొదలు 4 ఆయనకి ఐడియా రాగానే ఏదైనా ఐడియా రావాలంటే 4 కుమారులు ముందు పుడతారు, తర్వాత ఇంకొంచెం ఐడియా రావాలంటే సప్తఋషులు వస్తారు, ఇంకొంచెం ఐడియా రావాలంటే మనువులు వస్తారు. వీటి గురించి మనం మనువుల గురించి విపరీతంగా చెప్పుకుంటాం. మనం కుమారుల గురించి కూడా ఇందులో మనకి మధ్యలో వస్తుంది. 4, 7, 10, 12 రకరకములైన కుమార సర్గం అని ఉంటుంది. ఆ సర్గం గురించి మనం చెప్పుకుంటాం. లోపల సీక్రెట్ వస్తాయి. 7 అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. 7 sublime lords and 7 truths. మొత్తం సీక్రెట్ డాక్టర్ అంతా కూడా కాస్మోజెన్సిస్ 7 శ్లోకాలు, ఆంథ్రోపోజెన్సిస్ 7 శ్లోకాలు, 7 గురించే ఉంటుంది. ఈ 7 sublime lords అనేటటువంటిది ఏదైతే ధ్యాన్ చౌహాన్స్ ఉన్నారో వారి గురించి బాగా డీటెయిల్ గా తెలుసుకోదలుచుకున్నటువంటి వారు జ్వాలకులు రాసినటువంటి ఇసోటరిక్ సైకాలజీ పార్ట్ 1లో ఉంటాయి. వాటి మీద ధ్యానములు, వాటి మీద మంత్రములు కూడా ఇంగ్లీష్లో ఉంటాయి. మంత్రాలు పర్వాలేదు, ఇంగ్లీష్ అని తెలియని మంత్రాలు ఎవరైనా ఒప్పుకునేటటువంటి వాళ్ళు దాంట్లో చదువుకోవచ్చు. 7 rays అనేటటువంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన 7 ఈ 7 rays లార్డ్స్ అయినటువంటి వారు ఎలా ఉంటారనేటటువంటి ప్రత్యేకంగా ఆయన పోయిట్రీ లాగా శ్లోకములు ఇచ్చాడు. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి తెలియవలసింది ఏంటంటే, ముందు రూట్ రేసులు ఉంటాయి. మన కింద నుంచి పైకి వెళ్దాం. ఇది కొంచెం మైండ్ లో పడిపోవాలి. రూట్ రేస్ అనేటటువంటిది
దాంట్లో సబ్ రేసెస్ ఉంటాయి. ఇది మనకి తెలుసు. మనకి ఎప్పుడు 5 సబ్ రేసెస్ పైన ఎర్త్ మీద ఉంటే ఒకటి వెళ్ళిపోతూ ఉంటుంది, ఒకటి పుడుతూ ఉంటుంది. ఈ రూట్ రేసుల యొక్క లెక్కల ప్రకారం అయితే మనం 5th రూట్ రేస్ లో ఉన్నాం. దీని తర్వాత 6th రూట్ రేస్ వస్తుంది, తర్వాత 7th రూట్ రేస్ వస్తుంది. 7 రూట్ రేసెస్ అయిపోయిన తర్వాత ఒక రౌండ్ అని పిలుస్తారు. అంతేనా? 7 రౌండ్స్ అయితే ఒక చైన్ అవుతుంది. 10 చైన్స్ అయితే ఒక ప్లానటరీ వీల్ అని పేరుతో పిలుస్తారు. ప్లానటరీ లైఫ్ మన ప్లానెట్ యొక్క ఏజ్ని కట్టడానికి ఇవన్నీ వస్తాయి. సో వీటి క్యాలిక్యులేషన్స్ లోపల ఇస్తుంది. డేస్ అండ్ నైట్స్ ఆఫ్ బ్రహ్మ, ఇటువంటి క్యాలిక్యులేషన్స్ మనకి లోపల బోర్డు వస్తాయి. తర్వాత ఈ చైన్స్ వాటిని కూడా బొమ్మలు వేసి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అప్పటి నుంచి మనకి బోర్డు కావాల్సి వస్తుంది. చైన్ ఎలాగ ఉంటుంది, రౌండ్ ఎలాగ ఉంటుంది, కొంచెం కాంప్లికేటెడ్ కానీ అయినా బాగా డీటెయిల్డ్ గా ఇచ్చినటువంటి డివైన్ ప్లాన్ బార్బరా కాబట్టి చాలా బాగా ఇచ్చింది. అందులో ఆయన ఈలోగా మీరు చదువుకోదలుచుకుంటే చదువుకోవచ్చు. అవి ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇప్పుడు బోర్డు వేసి వాటికి బొమ్మలు అవి వేసి చెప్పవలసి వస్తుంది. ఇప్పుడు ఈ ప్రస్తుతానికి మనకు ఉండేటటువంటి దాని ప్రకారం ఏంటంటే మనం 4th రౌండ్ లో 5th రూట్ రేస్ లో ఉన్నాం. ఇది మైండ్లో పడిపోతే సరిపోతుంది. ఇంకా లోపల ఉన్న తర్వాత చూసుకున్నాము. మనం ఉండేటటువంటి రేస్ ని, ఇప్పుడు ఉండేటటువంటి రేస్ ని ఆరియన్ రేస్ అనే పేరుతో పిలిచింది. ఇక్కడ దీని ముందు ఉండేటటువంటి రేస్ అని మీకు తెలుసు. సెక్రెడ్ ఐలాండ్, హైపర్బోరియన్, లెమోరియా అండ్ అట్లాంటిస్ అని పేరుతో పిలిచింది. ఆవిడ ఏదో ఒక పేరు పెట్టాలని ఆ పేరు పెట్టింది. ఆ పేరుకి సంబంధం ఉన్నది. అంటే ఆయా కంట్రీస్ ఉండేటప్పుడు, ఆయా ల్యాండ్స్ ఉండేటప్పుడు, అక్కడక్కడ మనుషులు ఉండేటప్పుడు వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది లోపలికి. మనకి ఎక్కువ మనకి వీటి ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మనకి సెకండ్ పార్ట్ లో ఎక్కువగా ఉంటుంది, నేర్చుకుంటాం మనం. ఇప్పుడు ఉండేటటువంటి దాంట్లో 4 రౌండ్స్ అయ్యి 5th రౌండ్ లోకి వెళ్తున్నాం మనం. సగం అయిపోయాయి మనకి 4th రౌండ్. వీటికి ABCD అనేటువంటి నంబర్స్ అవి ఇచ్చేవి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది లోపల. మనకి లెటర్ అని నిలిచింది చాలా వరకు ఎక్స్ప్లెయిన్. అప్పుడు చెప్పుకున్నాం మనం. 4 రౌండ్స్ అయ్యాయి కాబట్టి మనకి 4 ట్రూత్సే బయటకు వస్తాయి. అంచేత వేదములు 4 ఉంటాయి. మనం 5th రౌండ్ లోకి వచ్చేటప్పుడు 5th రెవల్యూషన్ వస్తుంది. 5 వేదాలు వస్తాయి. 6th రౌండ్ లోకి వచ్చేప్పుడు 6 వేదాలు వస్తాయి. 7th రౌండ్ లో వచ్చి 7 వేదాలు వస్తాయి. 7 truths have ceased to be అన్నదానికి అర్థం అనమాట. ఒక్కొక్క నాడు 7 ప్లేన్స్ లో ఉండేటటువంటి ధ్యాని చౌహాన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ ట్రూత్ ని తీసుకొచ్చేస్తారు. సప్తరిషి మండలంలో ఉండేటటువంటి 7 ఋషులు మన సూర్యునికి గురువులు. వాళ్ళ యొక్క కిరణముల ద్వారా రోజు మన సూర్యుడు వెళ్ళి అందరికీ టీచింగ్ నేర్చుకుంటారు. రోజు మనం మీరు ఎలాగైతే పాఠాలకు వస్తున్నారు అలాగే సూర్యుడి దగ్గర వీళ్ళు రోజు పాఠాలు నేర్చుకుంటారు. ఆ పాఠాలు కొంచెం బాగా ఎక్కుతూ ఉండేటప్పుడు ఆయన చుట్టూ 7 ప్లానటరీ సిస్టమ్స్ వస్తాయి. ఆ పాఠంలో ఒక్కొక్క పాఠము ఒక్కొక్క ఋషి చెప్తున్నప్పుడు ఆ ప్లానటరీ సిస్టమ్ కి సూర్యుడి ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది. అదేమైనా ఆ ప్లానెట్ లో మళ్ళీ 7 ఋషులు ఉంటారు. వాళ్ళు 7 రేస్ ఉండేటటువంటి తీసుకుంటారు. ఒక్కొక్క రేకి సంబంధించినటువంటి ఋషి ఎవరైతే ఉంటారో ఆ రేస్ మీద స్పెషలైజ్ చేస్తున్నారో ఇట్ డజంట్ మీన్ దట్ హీ డజంట్ నో ద 6th అదర్ రూట్ తెలుస్తుంది. వాడి స్పెషలైజేషన్ దీని మీద చేస్తారు.